డోన్ పట్టణంలో ఇంకా అక్రమంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు టెండర్ తీసుకున్న వాళ్ళు. మామూలుగా గజెట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే దాంట్లోన 100 రూపాయలు 200 300 వసూలు చేస్తూ ఉన్నారు. ఆ టెండర్లు రద్దు చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి డిమాండ్ చేసినాం. ఇప్పటివరకు కమిషనర్ గారు పట్టించుకోలేదు. రేపు మార్చిలో మళ్ళీ టెండర్లు రాబోతూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా వసూలు చేస్తున్నారో ముక్కుబండి ప్రజలతోన పేద చిరు వ్యాపారులతో వసూలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు టెండర్లకు రాకుండా అట్లాంటి టెండర్ వాళ్ళని మరి అర్హత లేకుండా అనర్హతలు ప్రకటించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టాలని చూస్తే ఖచ్చితంగా సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్గా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి, ప్రజల సౌకర్యాలు రావడం కోసం వర్కర్స్ సంఖ్య పెంచాలని చెప్పేసి, ఏదైతే మున్సిపాలిటీలో జరిగేటువంటి అక్రమాలపైన, మున్సిపాలిటీ జరిగే అవినీతిపైన, మున్సిపాలిటీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలపైన జరిగేటువంటి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఈ కౌన్సిల్కి మీడియా మిత్రులను వీళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళని రావద్దని చెప్పడానికి ఈయనేమి హిస్టరీం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి సన్నివేశాన్ని తీయచ్చు, ప్రజలకు ప్రయత్నం చేయొచ్చు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్న ప్రజలకు అందుతున్న విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు దీన్ని గుర్తుపెట్టుకోవాలా. లేని పక్షంలో ఖచ్చితంగా సిపిఐ కౌన్సిలర్ కలెక్టర్ గారు కూడా మరి మీడియాను అనుమతి ఇవ్వాలని చెప్పేసి రేపు రోజుల్లోన మరి ఖచ్చితంగా వినతిపత్రం ఇస్తాం. ఆ విధంగా మరి వ్యవహరించాలని చెప్పేసి కమిషనర్కి మరోసారి హెచ్చరిక తెలియజేస్తాను.